ఈ ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామంలో మా దళిత యువకుడిపై అక్కడ పొగాకు బ్యారెన్లు కలవడానికి వెళ్ళినటువంటి మా దళిత యువకుడిపై జరిగినటువంటి దాడి విషయంలో దీని మీద మేము మొన్న ఒక వీడియోను వేయటం జరిగింది. ఈరోజు ఈ అట్రాసిటీ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నెంబర్ 18/20/25 దీని మీదట కనిగిరి మరి డిఎస్పి గారు మరి కొండేపి సిఐ గారు పొన్నలూరు ఎస్ఐ గారితో ఈ ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఈ అట్రాసిటీ కేసు మీద ఇన్వెస్టిగేషను జరపడానికి మేము చౌటపాలెం గ్రామానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ పరిశీలించినటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి కూలీలు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ కురవాడిని మరి దారుణంగా దుర్మార్గంగా మరి కొట్టడం జరిగింది. కొట్టడం అయితే మేము అందరం చూసాము, మరి దారుణంగా కొట్టడం జరిగింది. అసలకు ఈ కొట్టినటువంటి వ్యక్తి ఇతనికి ఏం పని? ఇతను బ్యారెన్లు కాలుస్తుంది. ఈ వ్యక్తి అయితే కొట్టినటువంటి వ్యక్తి తాగి మరి దారుణంగా దుర్మార్గంగా మరి దళితుడని తక్కువ కులం వాడని కొట్టడం జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలు కూడా చెప్పడం బాగానే జరిగింది. అయితే కొట్టారమ్మా, బాగానే కొట్టారా? బాగానే కొట్టారు. ఎట్ట కొట్టింది అందరికి తెలుసు అయ్యా. అసలు యాభై ఒకళ్ళు ఇవ్వాలి రూపాయలు లేకపోతే మాత్రం కూలికొస్తే మాత్రం కూలోడాలో చూడకూడదు ఎవరినైనా కానీ. ఇవాళ నీకు జరిగిద్ది, నా ఇవి రేపు నాకు జరిగిద్ది. ఒకళ్ళు నీకు బాగుందని నువ్వు 4 మాటలు చెప్పి 4 రూపాయలు వేసి చెప్పినా ఇంకోసారి అయినా లేబర్లు పనికి రాకపోతే భయం ఎవరికైనా కానీ. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో గౌరవ డిఎస్పి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ కేసులో కంకనాల గోపి అనేటటువంటి మా దళిత యువకుడిని ఇతనికి బైపాస్ సర్జరీ జరుగున్నా కూడా వీరు ఈ చౌదరి కులానికి చెందినటువంటి వారు ఫుల్గా మద్యం సేవించి కర్రలతోటి కాళ్ళతోటి ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. ఈ కొట్టేటటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఆయన ఈయన్ని కూడా ఎందుకు మా వారిని కొడుతున్నాడు అని చెప్పేటటువంటి అడిగినటువంటి ఉద్దేశంతో ఇతను కూడా మరి తారాస్థాయిలో కాలుతోడదని కర్రలతో కొట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ బాధితుడైనటువంటి కంకనాల గోపితో పాటు ఇంకొక బాధితుడైనటువంటి మరి ఈయన్ని కూడా బాధితుడిగా చేర్చాలని, అంతేకాకుండా కర్రలతోటి దాడి చేశారు కాబట్టి హత్యాయత్నం కేసును సెక్షన్ను చేర్చాలని, ఆ తర్వాత వెంటనే ఈ యొక్క నిందితులను మరి వెంటనే రిమాండ్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క నిందితులు అగ్రకులానికి చెందినటువంటి వారు మరి ఆర్థిక బలము, ధనబలము, జనబలము మరి వీరికి అన్ని రకాలైనటువంటి బలాలు ఉన్నాయి కాబట్టి వీరి నుంచి పోలీసులు మా యొక్క దళితుడికి రక్షణ కల్పించాలని, ప్రభుత్వం వెంటనే మాకు వచ్చేటటువంటి రిలీఫ్ ఫండ్ను కూడా ఈ అబ్బాయికి ఆర్థికంగా ఆదుకోవాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తూ గౌరవ కనిగిరి డిఎస్పి గారికి వినతి పత్రాన్ని కూడా ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ కేసును షార్ట్షీటు వేసి వెంటనే కోర్టుకు పంపించి నిందితులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అడగటం జరిగింది. సానుకూలంగా డిఎస్పి గారు స్పందించడం జరిగింది.